తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం మీద నిన్న సమీక్ష చేశారు. సంబంధిత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయాం మార్గదర్శి లోగోను కూడా ఆవిష్కరించారు. అంటే P4 కార్యక్రమం అంటే పేదల యొక్క పేదరికాన్ని నిర్మూలించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ P4 కార్యక్రమం, P4 అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే పేదల్ని ఆ పేదరికం నుంచి బయటపడేయటానికి ఒక గొప్ప కార్యక్రమం అంట. అంటే ఇందులో ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది, తర్వాత వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రజల్ని భాగస్వాములు చేసి వాళ్ళందరినీ కూడా పూర్తిగా పేదరికం నుంచి బయటపడటానికి, వాళ్ళు పేదలుగా ఎందుకు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి అవసరాలు ఏంటి, వీటిని ఏ విధంగా తీర్చాలి, వీళ్ళని పేదల నుంచి ఏ విధంగా ఒడ్డున పడేయాలి. సో ఇది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అనమాట. సో డెఫినెట్గా ఇది చాలా మంచి కార్యక్రమంగా ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 250 కుటుంబాలను దత్తు తీసుకుంటున్నారు. 250 పేద కుటుంబాలు అంటే ఇప్పుడు ఈ P4 భాషలో చెప్పాలంటే బంగారు కుటుంబాలు. 250 బంగారు కుటుంబాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకుంటున్నారు. మార్గదర్శిగా నిలిచారు. ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళు మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నేను చాలా స్పష్టంగా చెప్పారు, నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా P4లో భాగస్వాములు అవుతారు, మార్గదర్శులుగా మారతారు అని చెప్పి స్పష్టంగా సమాచారం వస్తుంది. నిన్న జరిగినటువంటి కాన్ఫరెన్స్లో 2 లక్షల మంది, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు కుటుంబాలని ఆదుకునే విషయంలో 2 లక్షల మంది మార్గదర్శులు అవసరమంట. కానీ ఇప్పటి వరకు 57,000 మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు తమ పేరుని. ఇంకా చాలామంది ముందుకు రావాలి. వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అక్కడ ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎవరైనా సరే తమ ఊళ్ళో, తమ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, లేదంటే అక్కడ ఉన్న కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని ముందుకు వస్తే కనుక డెఫినెట్గా మీరు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు, ఊరికి సాయం చేసిన వాళ్ళు అవుతారు, మీ మనుషులకు మీరు అద్భుతంగా అండగా నిలిచిన పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. ఎందుకంటే తమ గ్రామంలో అయితే తమకు తెలిసిన వాళ్ళు ఉంటారు, తమ గ్రామంలో అయితే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా ఆసక్తి చూపించి సాయం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఎన్ఆర్ఐలు కూడా వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. పారిశ్రామికవేత్త ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారిశ్రామికవేత్త ఉన్నారు. సో వారి ఊర్లోనే ఇంకా రాష్ట్రంలో ఇక్కడ వేరే ప్రాంతాలు కాకుండా మ్యాక్సిమం వారి ఊర్లోనే కొన్ని బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేసి వాళ్ళు ఇష్టంగా ముందుకు వచ్చి చేస్తే కనుక డెఫినెట్గా ఆ సాయం ఊరికే పోదు, ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటుంది. డెఫినెట్గా భవిష్యత్తులో కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఈ P4లో 3 పద్ధతులు అవలంబిస్తున్నారు. ఒకటి ఆర్థికేతర సాయం చేయటం. బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆర్థికేతర అంటే నేరుగా డబ్బులు ఇవ్వరు, డబ్బులు చేతికిచ్చి పని ఉండదు. ఇదొక పద్ధతి. వాళ్ళ అవసరాలంటే పిల్లల్ని చదివిస్తారు, ఇంటికి ఏమైనా అవసరాలు ఉన్నాయా అది తీరుస్తారు. ఇంకా వాళ్ళు నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది కనిపిస్తుందో వాటికి సాయం చేస్తారు డబ్బులు ఇవ్వకుండా. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఈ మొదటి పద్ధతి డబ్బులు ఇవ్వని పద్ధతి ఉంది కదా, దానికి కాల పరిమితి లేదు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి తీర్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక రెండో పద్ధతి అంటే డబ్బులు ఇవ్వటం అనమాట. వాళ్ళకు పర్టికులర్గా వాళ్ళు వ్యాపారం ప్రారంభించుకోవడానికి ఒకటి అవసరం అనుకుందాం. సో డబ్బులు ఇస్తారు, ఎంత మొత్తం అవుతుంది ఆ డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఆ వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. లేదంటే ఒక వాహనం కొనుగోలు చేయాలి, లేదంటే ట్రాక్టర్ కొనుక్కుంటాను, లేదంటే ఒక ఆటో కొనుక్కుంటాను, లేదంటే ఒక చిన్న షాప్ పెట్టుకుంటాను అన్నప్పుడు దానికి తగ్గ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేయటం. మొదటిదేమో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ అవసరాలు తీర్చడం, రెండోదేమో డబ్బులు ఇచ్చి వాళ్ళు నిలదొక్కునేలా చేయటం. ఈ డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఈ టైం నుంచి ఈ టైం వరకే మేము సాయం చేయగలుగుతాం, సాయం చేస్తాం, దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇది రెండో పద్ధతి. ఈ మూడోది ఏంటంటే వ్యక్తులకు కాకుండా మూడో పద్ధతి, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ గ్రామంలో అవసరాలు ఏమున్నాయి, ఆ గ్రామంలో ఒక చిన్న పార్కు కావాలా, లేదంటే ఆ రోడ్డు కావాలా, లేదంటే కుర్చీలు బెంచీలు ఏమన్నా అవసరం ఉందా, మౌలిక సదుపాయాలు ఆ గ్రామానికి లేదంటే ఆ మండలానికి మౌలిక సదుపాయాలు ఏమైనా ప్రజలు నిత్యం వాడుకున్నటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా, వాటిని గుర్తించి అవి కల్పించడం. ఈ 3 పద్ధతుల్లో ఈ P4ని
చాలా బలంగా వేగంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆగస్టు 15 నుంచి మొదటి విడత P4 కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికే 57,000 మంది ముందుకు వచ్చారు, ఇంకా ముందుకు వస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అయాం మార్గదర్శి అని ఒక పిలుపునిచ్చారు. 250 కుటుంబాలు కుప్పం నియోజకవర్గంలో వారి అవసరాలు తీర్చడంతో పాటు వారి యొక్క పేదరికాన్ని పూర్తిగా రూపుమాపే విధంగా చాలా గట్టి ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక గేమ్ చేంజర్ అవబోతోంది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ P4 కార్యక్రమం మీద దృష్టి పెట్టాయి. ఎందుకంటే ఒక P4 ఒక ఆలోచన రావటమే గొప్ప విషయం. మన రాష్ట్రంలో ఇక్కడ మన ఊళ్ళో మన మండలంలో ఎదిగినటువంటి సంపన్నులు ఎవరైతే ఉన్నారో, బాగా డబ్బు కలిగిన మనుషులు ఎవరైతే ఉన్నారో, కన్న ఊరికి కన్న తల్లికి సేవ చేసినట్టే కన్న ఊరికి సాయం చేస్తే, అలాగే మన మనుషులకి మనం సాయం చేస్తే డెఫినెట్గా ఆ సాయం అనేది దేవుడు కూడా గుర్తుపెట్టుకుంటాడని చెప్పి కొంతమంది కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇది చాలా మంచి కార్యక్రమం. మిగతా రాష్ట్రాలు కూడా అతి త్వరలోనే ఆదర్శంగా దీన్ని తీసుకొని మిగతా చోట్ల కూడా ఇది ప్రారంభిస్తారని చెప్పే నమ్మకం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. P4 కార్యక్రమం ఎందుకంటే ఆయన ఒక విజన్ లీడర్ అండి. విజనరీ లీడర్కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. పేదరికాన్ని నిర్మూలన చేయడానికి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అని కూర్చున్నప్పుడు ఆయనకి ఈ ఆలోచన వచ్చింది. P4 పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది చాలా బాగుంది. దీన్ని కనుక బలంగా ముందుకు తీసుకెళ్తే రాబోయే రోజుల్లో చాలా వేగంగా పేదరికాన్ని మనం నిర్మూలన చేయొచ్చు. ఇది 10 సంవత్సరాలు పడుతుందా 20 సంవత్సరాలు పడుతుందా తెలియదు, కానీ సో వేగంగా అనుకున్న స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తే కనుక డెఫినెట్గా పేదలని మనం చాలా వరకు తగ్గించవచ్చు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితుంది. సో ఎందుకంటే ఏదైనా ఒక మంచి చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళకే ఇలాంటి విజనరీ ఐడియాస్ వస్తుంటాయి. సో డెఫినెట్గా ఇది ఒక గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు.